ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మృగశిర నక్షత్రం. ఓకే, ఫస్ట్ మనకి మృగశిర అంటే ఎగ్జాక్ట్లీ మీనింగ్ తెలియాలి. తెలిస్తే మనం ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా ఈజీ ఉంటుంది. మృగశిర అంటే మృగ అంటే మృగము జంతువు. ఓకే, శిర అంటే తల. ఓకే, ఏ మృగము దేని యొక్క తల అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక దుప్పి యొక్క తల అని అర్థం. యాక్చువల్లీ దుప్పి జింక ఏదంటే అది. ఓకే, సో దాని యొక్క తల. ఓకే, ఇది యాక్చువల్లీ కుజుడి యొక్క నక్షత్రం మృగశిర నక్షత్రం. అది వృషభంలోను మిథునంలోనూ ఉంది. దాన్ని నేను డ్రా చేసి చూపిస్తాను. యాక్చువల్లీ మనం ఇప్పుడు నక్షత్రం సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము. మృగశిర నక్షత్రం వృషభంలో మొదటి 2 పాదాలు, నెక్స్ట్ 2 పాదాలు వచ్చేసేసి వృషభంలో ఉన్నాయి. నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. వాటన్నిటిని మనం అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలని 4 పాదాలు చొప్పున పంచుతూ వస్తున్నాం. ఈ నక్షత్రం సిరీస్ యాక్చువల్లీ ఒక నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఒక నక్షత్రం వాళ్ళకి ఈ క్యారెక్టర్ ఉంటుందో అని చెప్పి తెలియజేయడానికి మనం ఈ వీడియోలో ఏమీ చేయట్లేదు. ఓకే, ఇది ఆస్ట్రాలజర్స్కి ఒక నక్షత్రంలో ఒక గ్రహం ఉంటే ఏమవుతుంది, ఓకే, ఒక ప్రిడిక్షన్ చెప్పాలని అనుకుంటే ఆ గ్రహం, ఆ నక్షత్రంలో ఉండే గ్రహాలు ఉండే కాంబినేషన్ని బట్టి ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్ చెప్పడానికి, ఫింగర్ ట్రిప్ ప్రిడిక్షన్స్ చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, మీకు ఇంకొక రెగ్యులర్ డౌట్స్ వస్తున్నాయి. ఏంటంటే పంచమాధిపతి ఈ నక్షత్రంలో ఉంటే ఏమవుతుంది, దశమాధిపతి ఈ నక్షత్రంలో ఉంటే ఏమవుతుంది, ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి రెగ్యులర్గా. కాకపోతే నేను అన్నీ చెప్పడానికి మేబీ అది చాలా లెందీగా అయిపోతుంది. నేను ఎన్ని వీడియోలు చేసినా అది కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా ఒక చిన్న ఐరావతం లాంటి బుక్ రెడీ అయిపోతుంది. ఓకే, సో అలాంటిది ఏది నేను సాహసం చేయాలనుకోవట్లేదు. సింపుల్గా ఈ స్టోరీలు చెప్తాను, మీరు దాన్ని అప్లై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, మనం ఫాలో అయ్యే వేదిక్ వెస్టర్న్ కేపీలో ఈ సిరీస్ ఏమీ మనల్ని ఏమీ డామినేట్ చేయవు. ఓకే, ఎప్పుడైతే మనం థ్రిల్ ఫీల్ అయ్యే ప్రిడిక్షన్స్ చేయాలనుకుంటామో, ఇది పర్సనల్ ఇంట్రెస్ట్, ఎవరికి వాళ్ళు ఉండే పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సరే మనం అసలు కథలోకి వచ్చేద్దాం. మృగశిర అనుకున్నాం, ఒక జింక యొక్క తల లేకపోతే దుప్పు యొక్క తల అనుకున్నాం. ఓకే, ఈ నక్షత్రాలన్నిటికీ అధిదేవతలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకున్నాం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక హీరోని ఇంట్రడ్యూస్ వస్తున్నాం. అశ్విని అంటే అశ్విని కుమారులని, రోహిణి అని అంటే బ్రహ్మ అని చెప్పేసి చెప్పుకున్నాం. మృగశిర నక్షత్రం కుజుడిదైనా దీని అధిదేవత చంద్రుడు అనమాట. ఓకే, ఈ నక్షత్రం మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ ఒక ఫేవరెట్ గాడ్ లాగా అనమాట. ఓకే, ఆల్ రైట్, సరే కథలోకి వెళ్తాం. మనకి ఈ దుప్పి లేడీ ఇవన్నీ గుర్తురాగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ మైథలాజికల్ స్టోరీ నుంచి సెగ్మెంట్ వచ్చేసి రామాయణంలో మాయలేడి గుర్తొస్తూ ఉంటుంది, బంగారు మాయలేడి గుర్తొస్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళు అరణ్యవాసం వెళ్ళినప్పుడు సీతాదేవికి సడన్గా బంగారు లేడి అట్లా పొదల్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది, ఒక ఫ్లాష్ అవుతుంది. అది చూసి బాగా ఆశ్చర్యపోయి ముగ్ధురాలైన సీతాదేవి ఇమీడియట్గా రాముడిని అప్రోచ్ అయ్యి, నువ్వు ఏమైనా చేయి, నాకు ఆ జింక తీసుకురావాలని చెప్పేసి అడుగుతుంది. ఓకే, సో ఫైనల్లీ అదంతా తెలుసు మనకి. రాముడు ఇమీడియట్గా జింక కోసం ట్రై చేస్తాడు. అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలని అంటే. ఎందుకంటే ఆ సెగ్మెంట్ వాళ్ళనే అది మాయలేడి, రావణాసుడు పంపించిన మాయలేడి. ఎందుకంటే రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుపోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ అనమాట అది. సో అక్కడ వెళ్ళిపోతాడు, లక్ష్మణుడు గీత గీసి వెళ్ళిపోతాడు. ఆ రేఖ దాటి భిక్ష వేసి సీతాదేవిని ఇమీడియట్గా రావణాసుడు తీసుకెళ్ళిపోతాడు. ఇది మనకు తెలిసిన రామాయణంలో ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఓకే, కానీ మనకి ఇక్కడ మనం తీసుకోవాల్సిన కీ థీమ్ ఏంటంటే ఫైట్ ఫర్ ద వైఫ్. ఓకే, సో డిజైర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, ఎక్స్పెక్టేషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే మ్యారిటల్ లైఫ్లో యూజువల్లీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే నువ్వు ఇలా ఉండాలి, నాకు ఇది కావాలి, లేదనంటే నాకు అది కొనియాలి, లేక ఇలా ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యే కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ని ఫిల్ చేయలేనప్పుడు ఓకే ఇట్ విల్ బి ఏ మెటీరియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మెటీరియలిస్టిక్స్ అంటే డబ్బులు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇలా లగ్జరీ కావచ్చు, ఏదైనా ఎక్స్పెక్టేషన్స్, కోరికలు కావచ్చు, ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ డిజైర్స్ వస్తాయి. అంటే ఐహిక సుఖాలు అంటాం కదా. సో అవన్నిటిని స్టార్ట్ అయినప్పుడే మ్యారేజ్ అండ్ మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మాయలేడిని సీతాదేవి ఎక్స్పెక్ట్ చేసిందో అక్కడి నుంచే ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మనం తీసుకోవాల్సిన థీమ్. ఆ స్టోరీ ఏదైనా కావచ్చు, ఆ స్టోరీ డెస్టినేషన్ ఏదైనా కావచ్చు, కానీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన థీమ్ యాజ్ పర్ ద మన రిక్వైర్మెంట్. ఓకే, రైట్.
అంటే ప్రతి కథని ఒక్కొక్కళ్ళు వాళ్ళ పర్సెప్షన్ వ్యూలో డిఫరెంట్ యాంగిల్లో చూస్తూ ఉంటారు. సో మనకు కావాల్సినట్టు మనం చూసుకుందాం. ఓకే, అది మన రిక్వైర్మెంట్. సో అక్కడ ఎత్తుకుపోవడం జరిగింది. తర్వాత ఫైట్ చేసి రాముడు రావణాసుని మీద గెలిచి తర్వాత సీతాదేవిని తీసుకురావడం జరిగింది. ఓకే, సీతాదేవిని తీసుకొచ్చిన మళ్ళీ సీతాదేవిని అగ్ని పరీక్షకి అంటే టెస్ట్ చేయడం కోసం మళ్ళీ అగ్ని పరీక్ష అవంతా సెగ్మెంట్ జరిగింది. అంటే ఏంటంటే సస్పెక్షన్. ఓకే, అంటే అనుమానించడం, అంటే కరెక్ట్గా ఉన్నారా లేరా అని పార్ట్నర్ని అనుమానించడం, డౌట్ పడడం, సస్పెక్ట్ అవ్వడం, ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అసలు ఇదంతా ఏంటిది అనేది చెప్తాను. తర్వాత ఏంటిది సీతాదేవి అగ్ని పరీక్ష చేయడం, ఇదంతా మనకి తెలిసిన సెగ్మెంట్. ఓకే, సో సస్పెక్ట్ అయ్యే నేచర్ ఒకటి మనకి కనబడింది. రెండోది ఫైట్ ఫర్ ద వైఫ్ కనబడింది. దానికన్నా ముందు ఇంకొక ఏంటిది మన సీన్కి ముందు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నది, అది చెప్తాను. యాక్చువల్లీ మనం లేడీ గురించి దుప్పి గురించి మాట్లాడుకున్నాం కదా. బేసిక్గా జంతువులు, పక్షులు, జీవులు ఇవన్నీ కూడా ఎట్లా అంటే సోలార్ అండ్ లూనార్. సోలార్ అంటేనేమో సూర్యుడి యొక్క జాతికి సంబంధించినవి, చంద్రుడి యొక్క జాతికి సంబంధించినవి అని రెండు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం నైట్ లైఫ్, డే లైఫ్ లాగా. ఓకే, కొంతమంది నైట్ లైఫ్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తుంటారు, ఇష్టపడుతూ ఉంటారు, పార్టీస్, పబ్స్ ఇవన్నీ మంచిగా ఎంగేజింగ్ అనిపిస్తూ ఉంటాయి. ఓకే, కొంతమందికి అవేమీ లేదు, రొటీన్గా రెగ్యులర్ లైఫ్ అంటే డే లైఫ్ని ఎంజాయ్ చేయడం ఇష్టం ఉంటుంది. ఓకే, కొన్ని కంట్రీస్లో నైట్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉంటారు, కొన్ని కంట్రీస్లో డే లైఫ్ ఇంట్రెస్ట్ ఉంటారు. ఓకే, సో ఇది ఎందుకు చెప్పానంటే మనం సోలార్ అంటే సూర్యుడు అనేవాడు పగలికి సంబంధించినవాడు, చంద్రుడు అనేవాడు రాత్రికి సంబంధించినవాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ చంద్రుడు మనకి హీరో. యాక్చువల్లీ ఈరోజు హీరో చంద్రుడు. యాక్చువల్లీ కుజ నక్షత్రమే, కానీ మన హీరో మాత్రం చంద్రుడు. ఓకే, ఈ జింక గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఈ జింక, ఈ దుప్పి ఏంటంటే లూనార్ యానిమల్, అంటే చంద్రుడికి సంబంధించిన యానిమల్. ఇది ఏంటంటే చాలా స్పీడ్గా పరిగెట్టగలుగుతుంది. కొండలు, గుట్టలు ఎట్లా ఉన్నా కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోగలుగుతుంది. ఏమవుతుంది అనేది ఆలోచించేది లేదు, పడతామా ఏమనేది తెలీదు, ఫాస్ట్గా పరిగెట్టడమే. ఓకే, ఎందుకంటే పుల్ నుంచి సేవ్ అవ్వాలి కదా ఆల్వేస్. సో జింక పని ఎప్పుడు కూడా స్పీడ్గా పరిగెట్టడం, పారిపోవడం ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ వెరీ డౌట్ఫుల్, ఏది కూడా నమ్మదు, ఎక్కడ ఏది ఉందో అని చెప్పి ఇట్లా బెరుకుగా వండర్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే జస్ట్ ఆ కళ్ళన్నీ కూడా పెద్దగా చేసి చూడడం. ఓకే, ఇదంతా వండరింగ్ నేచర్ అంటారు. ఇదంతా కూడా మూన్కున్న ఎబిలిటీ. అండ్ ఫికిల్ నేచర్. ఫికిల్ అంటే డెసిషన్ మార్చుకోవడం, ఇటు వెళ్దాం అనుకున్నదో అటు వెళ్ళొచ్చు. అంటే అది ఎటు వెళ్తుందో మనం చూస్తున్న వాళ్ళమే, మనం అది అటు వెళ్తుందో ఇటు వెళ్తుందో ఆ లేడీ మనకి అర్థమే కాదు. సో అలాంటి ఫికిల్ మైండెడ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చూస్తే మనం ఈ జింకలు ఇలాంటి కొన్ని జంతువులు చూస్తే ఎప్పుడు కూడా భూమిని స్మెల్ చేస్తూ ఉంటాయి, అంటే ల్యాండ్ ఇట్లా వాసన చూస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కడ ఏముందో అనేది అబ్జర్వేషన్ చేయడం కోసం. ఈవెన్ డాగ్స్ చూసినా కూడా స్మెల్ చూసి అబ్జర్వేషన్ చేసి ఐడెంటిఫై చేయగలుగుతుంటాయి. సో అలానే ఈవెన్ ఈ జింకలు కూడా, దుప్పిలు కూడా స్మెల్ చూసి ఐడెంటిఫికేషన్ కోసం, అంటే డౌట్, అంటే ఏది కూడా కళ్ళతో చూస్తే కానీ నమ్మం. సో డౌట్ఫుల్ నేచర్ ఉంటుంది. సో ఇంతకుముందు చూస్తే మన రామాయణంలో కూడా రాముడు డౌట్ఫుల్ నేచర్. రీజన్ ఏదైనా కావచ్చు, ఎవరైనా బ్లేమ్ చేయొచ్చు, ఏదైనా రీజన్ ఏదైనా కావచ్చు, బట్ ఇట్ విల్ బీ దేర్, ఇట్ విల్ బీ పాసిబుల్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. ఓకే, సరే మనం జింక గురించి పక్క పెట్టేద్దాం, మనం మెయిన్ కథకి వెళ్దాం. ఇక్కడ ఫైట్ ఫర్ ద వైఫ్ అని చెప్పుకున్నాం, ఇది ఒక స్టోరీ. ఇంకో స్టోరీ చెప్తా, ఫైట్ ఫర్ ద వైఫ్కే ఇంకో స్టోరీ చెప్తా. ఎవరు, వాలి సుగ్రీవుల కథ ఉన్నది రామాయణంలో. ఏంటి, వాలి యొక్క భార్య తార ఉంటుంది. యాక్చువల్లీ ఒక స్టోరీ ఏం జరిగిందంటే వాలి ఒక పెద్ద రాక్షసుడి మీద యుద్ధం చేయడానికి వర్కౌట్ చేసిండు. ఇక్కడ ఒక పెద్ద గుహలో యుద్ధం జరుగుతుంది. ఇక 10 రోజులు అయింది, 20 రోజులు అయింది, 40 రోజులు అయింది. ఇక వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. అంటే ఎవరు గెలవట్లేదు, వాలి బయటికి రావట్లేదు. ఓకే, ఇద్దరు ట్విన్ బ్రదర్స్ వాలి సుగ్రీవులు. సో ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. సో సుగ్రీవుడు ఇమీడియట్గా ఏం చేసిండంటే, ఇక అన్నయ్య ఎట్లయినా బలవంతుడు, ఏమైనా కానీ చేసి బయటికి వస్తాడు. ఇన్ కేస్ మిస్ అయితే ఆ రాక్షసుడు బయటికి వచ్చేసి వాళ్ళ సిటీని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఒక పెద్ద బండరాయిని ఆ గుహకి అడ్డుగా పెట్టేసేసి మళ్ళీ రాజ్యానికి వచ్చేసేసి రాజ్యపాలన చేసుకుంటూ ఉంటాడు. ఇంకా రారు. మొత్తానికి కొన్నాళ్ళకి వాలి బయటకు వస్తాడు. సో అసలు నన్ను చంపేయడానికే నువ్వు స్కెచ్ చేసి నువ్వు బండ అడ్డు పెట్టినావు, అదే కాకుండా నా భార్యను కూడా నువ్వు చెరబట్టినావు. సో ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇమీడియట్గా ఇంక ఏం ఆలోచించడం లేదు, మాట్లాడడం లేదు, ఏం లేదు, డైరెక్ట్ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు. తర్వాత వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతుంది, రాముడు సుగ్రీవుడికి హెల్ప్ చేయడం, అదంతా మనకి తెలిసిందే. కానీ కీ థీమ్ ఏంటిది,
వాలి ఫైట్ ఫర్ ద తార, అంటే భార్య కోసం పోరాడడం అదంతా కూడా ఉందనేది మనకి అర్థమైంది. ఇది ఒక కీ థీమ్. ఓకే, ఇంకొక కీ థీమ్ కూడా చెప్తాను. ఇది ఫైట్ ఫర్ ద వైఫ్. కీ థీమ్ అంటే ఏం లేదు, ఫైట్ ఫర్ ద వైఫ్ అనే ఒక కాన్సెప్ట్లో నుంచి మనం రకరకాల స్టోరీలు, మైథలాజికల్ స్టోరీని కనెక్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటిది, రాముడు సీత కోసం పోరాడాడు. నెక్స్ట్ వాలి తార కోసం పోరాడాడు. నెక్స్ట్ చంద్రుడు గురువు తార. ఓకే, అంటే గురువు యొక్క భార్య తార ఆల్రెడీ రోహిణి నక్షత్రంలో డిస్కస్ చేసాం కాబట్టి నేను మళ్ళీ బ్రీఫ్గా ఏమీ చెప్పట్లేదు. తార కోసం ఎవరు గురువు పోరాడాడు, ఎవరు చంద్రుడి దగ్గర నుంచి. ఎందుకంటే చంద్రుడు ఏంటి తార కలిసి వెళ్ళిపోవడం జరిగింది ఎలోపుడు. తార అండ్ చంద్ర వాజ్ బోతార ఎలోపుడు, అంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారనమాట. ఓకే, సో మళ్ళీ గురువు పోరాడి తన వైఫ్ని, తన యొక్క భార్యని రిటర్న్ తెచ్చుకోవడం జరిగింది. ఓకే, ఫైనలీ సక్సెస్. బట్ కాకపోతే ఈ ప్రాసెస్ అనేది కొంత చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని, ఎక్స్పెక్టేషనల్ ఇష్యూస్ని, రకరకాల డిజైర్స్ వల్ల, ఈ రీజన్స్ ఏమైనా కావచ్చు. స్టోరీ అనేది ఎలా అయినా ఉండొచ్చు, స్క్రీన్ ప్లే అనేది ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఒక ఎండ్ రూల్, ఎండ్ లైన్ ఏంటిదని అంటే ఫైట్ ఫర్ ద వైఫ్, అంటే భార్య కోసం పోరాడడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ వీళ్ళకి ఇలా జరిగింది. రేపు మన రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉండొచ్చునంటే, నువ్వు నాకేమైనా ఇల్లు కట్టియాలి సో భార్య యొక్క ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. ఓకే, సో ఆ డిజైర్ని నువ్వు ఫిల్ఫిల్ చేయడానికే నీ లైఫ్ అంతా పోరాడడం జరగచ్చు. ఓకే, ఇది ఎక్స్పెక్టేషన్. సో ఇలా మనం స్టోరీని యాజ్ ఇట్ ఈజ్గా మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మన సిచ్యువేషన్ తగ్గట్టు ఆ ఎనర్జీని అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక చిన్న స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్తా. ఆ స్టోరీ ఏంటంటే, మృగశిర నక్షత్రము యాక్చువల్లీ అమ్మవారు శివశక్తికి కనెక్ట్ అయింది, పార్వతీదేవికి కనెక్ట్ అయింది. పార్వతీదేవిని మనం ఆదిశక్తి అంటాము, శివశక్తి అంటాము. ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ ఆదిశక్తే ప్రపంచం అంతా కూడా కావడానికి, అంటే త్రిమూర్తుల్ని సృష్టించడం కావచ్చు, జనాల్ని సృష్టించడం, ప్రపంచంలో అన్నిటినీ ప్రతిదానికి సృష్టి లయ ఇదంతా చెప్తారు కదా. సో వీటన్నిటికీ కూడా ఆవిడే కారణం. సో ఆమెకు కూడా ఈ మృగశిర నక్షత్రం, అమ్మవారి నక్షత్రం కనెక్ట్ అయింది. మృగశిర నక్షత్రం చూసుకుంటే శివుడికి పార్వతికి, నాకు తెలిసి మేబీ నేను రైట్ అనుకుంటున్నాను, సో వాళ్ళకి ఈ మృగశిర నక్షత్రంలోనే పెళ్ళి అయిందో సంథింగ్ ఉంది ఒకటి. సో మృగశిర నక్షత్రం అనేది కనెక్ట్ అవ్వడం. అండ్ ఇంకొకటి, యాక్చువల్లీ సతీదేవిని దక్ష ప్రజాపతికి 28 మంది కూతుళ్ళు, 27 మంది చంద్రుడికి ఇచ్చారు. ఇంకా ఈవిడ్ని సతీదేవిని పరమశివుడికి ఇవ్వడం జరిగింది. ఓకే, సో వాళ్ళ పెళ్లి జరిగింది. సో వాళ్ళ పెళ్లి చూస్తే ఇనిషియల్గా వాళ్ళకి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎలా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే, యాక్చువల్లీ దక్షుడు ఇచ్చిన తర్వాత దక్షుడు ఒక పెద్ద యజ్ఞం ప్లాన్ చేసిండు. ఎందుకంటే జనరల్గా మంచి కోసం యజ్ఞం అదంతా చేస్తారు కదా. సో దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం ప్లాన్ చేసిండు, దక్ష యజ్ఞం, ది గ్రాండ్ దక్ష యజ్ఞ. ఓకే, ప్లాన్ చేసిండు, అందరినీ ఇన్వైట్ చేసిండు, అందరినీ అంటే రమ్మని ఆహ్వానించిండు. తర్వాత శివుణ్ణి మాత్రం పిలవలేదు. ఓకే, సో శివుణ్ణి పిలవలేదు, పార్వతిని పిలవలేదు. ఓకే, సో పార్వతీదేవిని పిలవకపోయినా, ఓకే పిలవని పేరెంట్ అంటారు కదా, పిలవకపోయినా కూడా పార్వతీదేవి నేను మా డాడీ చేస్తుంటే నేను ఎందుకు వెళ్ళొద్దని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కాన్సిక్వెన్సెస్, అక్కడ మళ్ళీ పరిస్థితులు ఆమెని అవమానానికి గురి చేయడం జరిగింది. ఈ విషయానికి హట్ అయిన సతీదేవి ఇమ్మీడియట్లీ అక్కడే చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన శివుడు ఏం చేసిండు, ఇమ్మీడియట్గా కాలరుద్రుడైపోయిండు. మొత్తం దక్ష యజ్ఞం మొత్తం కూడా స్పాయిల్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ స్టోరీ మీరు ఈవెన్ గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు, దక్ష యజ్ఞ రుద్ర ఆర్ శివ స్పాయిలింగ్ ద సిచ్యువేషన్స్ ఇలా టైప్ చేయొచ్చు. మీకు ఇంకా స్టోరీ డెప్త్గా వస్తుంది, ఇంకెంత కావాలంటే అంత తెలుసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వృషభం శుక్రుడి యొక్క రాశి, నక్షత్రం కుజుడు. ఉదాహరణకి ఇలా తీసుకుంటే కుజ శుక్రులు కోరికలు, డిజైరు, ఎక్స్పెక్టేషన్కి కారకులు. ఓకే, నీకు డబ్బు ఉందనో లేదనంటే నువ్వు ఎంత హై లెవెల్లో ఉన్నావని చెప్పేసి ఈగో బిహేవియర్ ఎక్కడన్నా బిహేవ్ చేస్తే, ఓకే లైక్ ఏ రుద్ర, శివుడు ఎలా అయితే ఈ యొక్క యజ్ఞాన్ని స్పాయిల్ చేశాడో, మేబీ యూ మేబీ ఇన్ టు ద వెరీ బిగ్ ప్రాజెక్ట్, ఏదో పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నావు, లేదా ఒక పెద్ద కన్స్ట్రక్షనో పెద్ద ఏదో స్టార్ట్ చేస్తున్నావు, సంథింగ్ యు ఆర్ స్టార్టింగ్ గ్రేట్, ఇంకా ది ఎవర్ గ్రేట్ అనమాట, అంటే చాలా పెద్ద స్టార్ట్ చేసావు. సో దానిలో సమ్వన్ విల్ కమ్, ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని శివుడు ఎలా అయితే దక్షయజ్ఞాన్ని డిస్టర్బ్ చేశాడో దీన్ని కూడా మన దాన్ని కూడా డిస్టర్బ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఎందుకంటే సప్తమాధిపతి నక్షత్రం లగ్నంలో ఉంది. ఓకే, అంటే ఎదుటివాడిని మనం ఎంత బెటర్గా ట్రీట్ చేస్తే
మనకంత పాజిటివ్ వస్తుంది. సో అంటే ఎదుటి వాళ్ళతో హామ్ జరిగే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతుంది. ఓకే, సో బీ పొలైట్, బీ ప్రాపర్. ఎందుకంటే మార్స్ ఈజ్ లైక్, మనం కుజుడు గురించి మాట్లాడుకోవట్లేదు. కుజ నక్షత్రం వెరీ షార్ట్ టెంపర్డ్, అంటే సడన్గా కోపం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఈగో ఆర్ యాంగర్. అంటే కోపము, తర్వాత దాన్ని ఏమంటారు, బల్పు అంటారు. సో అట్లాంటి వాటిని కంట్రోల్ చేసుకోవాలి. లేదన్నట్లయితే మనల్ని ఎదుటి వాళ్ళు స్పాయిల్ చేసేదానికి, మన ప్రాజెక్ట్లో డిస్టర్బెన్స్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని మనం మృగశిర నక్షత్రం నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆల్ రైట్, ఇంకా కొన్ని స్టోరీలు ఉన్నాయి, చెప్తా. ఎందుకంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ స్టోరీలా ఉంది, ఒకటే కీ థీమ్ లాగా లేదు. కొన్ని పాయింట్స్ ద్వారా మనం ఇంకా బెటర్గా ప్రిడిక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈగో గురించి చూసేటప్పుడు బేసిక్గా సన్ను కూడా తీసుకోవచ్చు. సన్ కనుక మార్స్ స్టార్లో ఉంటే ఏమవుతుంది, ఏ లగ్నానికి ఉంటే ఏమవుతుంది, మకర లగ్నం అయితే ఏమవుతుంది, వేరే అంటే ఒక్కొక్క లగ్నానికి ఉంటే ఏమవుతుందని జస్ట్ మీరు ఇమాజిన్ చేయొచ్చు. ఓకే, కావాలంటే నేను ఒక శాంపిల్ రాస్తాను ఊరికే. ప్రతిసారి మేషలగ్నం తీసుకున్నాను అని వరి అవుతున్నారు. ఆల్రెడీ ప్రజెంట్ ఒక కన్యా లగ్నం తీసుకున్నాను ఎగ్జాంపుల్కి. కన్యా లగ్నానికి మృగశిర నక్షత్రం ఎక్కడుంది? వృషభంలో ఉంది, మిథునంలో ఉంది. ఓకే, ఉదాహరణకి మనం దశమంలో పెట్టుకుందాం. ప్రతి గ్రహాన్ని జస్ట్ అన్ని గ్రహాలని తీసేసుకుని ఒక్కొక్క గ్రహం ఉంటే ఏమవుతుంది, మిథునంలోనే మృగశిరలో ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ రవిని తీసుకుందాం. ఓకే, రవి ఇక్కడ ఇది అర్థం కావడం వల్ల డెఫినెట్లీ చార్ట్ని ఎలా అనలైజ్ చేయాలనేది ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఒక నక్షత్రం సెలెక్ట్ చేసుకున్నాం, మృగశిరను సెలెక్ట్ చేసాం. ఓకే, ఈ మృగశిరను సెలెక్ట్ చేసినప్పుడు కుజుడు ఇంపార్టెంట్, కుజుడు యొక్క ప్లేస్మెంట్ ఇంపార్టెంట్, కుజుడు ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్, కుజుడు ఎక్కడున్నది అనేది ఇంపార్టెంట్. ఆ నక్షత్రంలో ఎవరైనా ఉండని ఫస్ట్ ఆ స్టార్ లార్డ్ ఎలా ఉన్నాడు, ఎక్కడ బలంగా ఉన్నాడు అనేది తీసుకుందాం. ఓకే, మనం తీసుకుందాం వృశ్చికంలోనే తీసుకుందాం, కుజుడిని వక్రిద్దాం. ఓకే, అంటే వక్రించిన కుజుడిని తీసుకుందాం. ఓకే, కుజుడు తృతీయంలోనే ఉన్నాడు, వక్రించున్నాడు అని అనుకుందాం. ఓకే, రవి ఏమో దశమంలో ఉన్నాడు, కుజ నక్షత్రంలో ఉన్నాడు. బేసిక్గా వక్రించిన కుజుడు కన్యా లగ్నానికి విపరీత యోగాన్ని ఇస్తాడు. ఓకే, విపరీత యోగం, ఇది రాజయోగం, ఏదంటే అది, ఇంకా దాన్ని మించిన యోగాన్ని ఇస్తాడు డౌట్ లేకుండా. ఓకే, తృతీయంలో ఉన్నాడు కాబట్టి భాతృభావం, అంటే కుజుడు బేసిక్గానే తృతీయంలో ఉండడం వల్ల భాతృభావాన్ని స్పాయిల్ చేస్తాడు. సో దాని మళ్ళీ రిట్రాగ్రేట్ వల్ల ఎవ్వరు కూడా మనకు సపోర్ట్ చేయరు, సెల్ఫ్ ఎఫర్ట్స్ చేయాలి. ఓకే, కానీ సెల్ఫ్ ఎఫర్ట్ చేసిన విపరీత యోగం, అంటే ఎక్స్ట్రీమ్గా, అంటే ఇండివిజువల్గా చేస్తూ ఉంటే చాలా ఎక్స్ట్రీమ్గా కలిసి వస్తూ ఉంటుంది. ఓకే, వ్యయాధిపతి అయిన రవి దశమంలో అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. దశమంలో రవి ఉండడం మంచిదే, మిథునంలో రవి ఉండడం మంచిదే. 2 పాయింట్లు మనకు తెలుసు. 3వ పాయింట్, కుజ నక్షత్రంలో ఉన్నాడు, మృగశిరలో ఉన్నాడు. మృగశిరలో ఉన్నాడంటే ఏమవుతుంది, డెఫినెట్లీ సడన్ చేంజెస్ ఇన్ కెరియర్, అంటే 12th or 10th ఉండడం వల్ల దూర ప్రదేశ ప్రయాణాలు, దూర ప్రదేశంలో జాబ్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. 8th లార్డ్ స్టార్లో ఉన్నాడు, మళ్ళీ పితృకారకుడైన రవి అయ్యాడు కాబట్టి ఫాదర్ యొక్క ప్రొఫెషన్లో కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫాదర్ యొక్క వర్క్ లేదనంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం ఇట్లాంటిది అవకాశం ఉంటుంది. మన కీ థీమ్స్ ఏంటంటే బేసిక్గా డిజైర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడాం. ఓకే, సో 8th హౌస్ మన గురించి చెప్తుంది, ఎవరి గురించి చెప్పదు. అంటే 8th హౌస్ అంటే 8వ స్థానం శరీర భాగం, క్యారెక్టరైజేషన్ చెప్తుంది. ఎప్పుడైతే 8th లార్డ్ స్టార్లో రవి ఉన్నాడో, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, దీనివల్ల ఇలా అయింది, లేకపోతే ఈ విషయం ఉంటే నేను ఇలా పనిచేసేవాడిని, అలా కంప్లైంటింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ మీద నిందించే నేచర్ కూడా ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి 8th సన్. సో 8th హౌస్ కనెక్షన్ రావడం వల్ల ఎదుటి వాళ్ళని తిట్టి కూడా పని చేయించుకునే కెపాసిటీ రవికి వస్తుంది. ఓకే, కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఇదేమి లగ్న పంచమ భాగ్యాధిపతి నక్షత్రాల్లో లేడు. ఓకే, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. అష్టమాధిపతి ఇక్కడ బలంగా ఉన్నాడని నేను నిరూపించాను, రెట్రాగ్రేట్ వల్ల బలంగా ఉన్నాడని చెప్తున్నాను. ఓకే, విపరీత యోగాన్ని వల్ల. కాబట్టి ఉద్యోగంలో ది హయ్యెస్ట్ పొజిషన్లోకి డెఫినెట్గా తీసుకెళ్తాడు. ఓకే, బికాజ్ కుజుడు వక్రిగా ఉన్నాడు కాబట్టే. ఓకే, వక్రిగా లేకపోతే పరిస్థితి అనేది వేరేగా ఉంటుంది. ఓకే, కుజుడిని రవిని వదిలేసాం. తర్వాత నెక్స్ట్ బుధుడిని అనుకుందాం. బుధుడు ఉంటే ఏం చేస్తాడు, బుధుడు బేసిక్గా ఫికిల్ మైండెడ్, ఒక డెసిషన్ మీద స్టిక్ అయ్యేదానికి లేదు. ఓకే, సో బుధుడు ఉన్నాడంటే ఆ రవి కొంచెం ముందు ఉండొచ్చు, వెనక ఉండొచ్చు. ఇక్కడ చాలా ట్విస్ట్ ఉంది. ఓకే, ఒకవేళ వెనక్కి వెళితే మాత్రం రవి
వృషభంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కొంచెం ప్రాబ్లం. 9వ స్థానంలో ఉంటే అక్కడ పితృభావం దెబ్బతింటుంది. అండ్ 9లో రవి ఉంటూ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడంటే డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ ప్రాబ్లం ఫర్ ఏ ఫాదర్ హెల్త్ డెఫినెట్లీ ప్రాబ్లం చేస్తాడు. అలా కాకుండా రవి ముందుండి ఏ రాహు నక్షత్రంలో ఉండి బుధుడు మృగశిరలో ఉంటే వెరీ ఫికిల్ మైండ్ అవుతాడు. బట్ కాకపోతే వెరీ ఇంటెలిజెంట్ అండ్ టూ మచ్ డెప్త్ థింకింగ్ ఇలాంటివి ఇస్తాడనమాట. ఓకే, ఉదాహరణకు ఒక గ్రహం చెప్పేసుకుందాం. నెక్స్ట్ కుజుడు, బుధుడు అయిపోయాడు. తర్వాత చంద్రుడు ఉన్నాడు అనుకుందాం. ఓకే, లాభాధిపతి అయిన వాడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు అంటే ఆకస్మికంగా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ఈవెన్ 11th హౌస్ లవ్, రిలేషన్షిప్ వీటన్నిటిని కూడా తెలుస్తుంది. ఓకే, ఆకస్మికంగా కూడా లవ్ ఇలాంటివి కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ 10th హౌస్ అంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, 3 ఎమోషనల్ ప్లానెట్, చేంజ్ ఓరియంటెడ్ ప్లానెట్, మళ్ళీ దానికి అధిపతి కన్యా లగ్నానికి దశమంలో చంద్రుడు ఉన్నాడంటే డెఫినెట్లీ ఒక వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, రకరకాల వర్క్లోకి మారాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదంతా కూడా మనకి తెలిసింది. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ మూను ఆధిపతి అంటే అధిదేవత అయిన తన నక్షత్రంలో ఉండడం కన్యా లగ్నానికి అది కొంచెం ఇబ్బంది. అండ్ ఇలాంటి సందర్భాల్లో సప్తమాధిపతి వీక్గా ఉంటే, ఓకే, ఏదన్నా పాపగ్రహాల చేత చూడబడితే, ఓకే, ఇఫ్ ఇన్ కేస్ గురువు బాగోకపోతే దేర్ విల్ బి సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యారేజ్ అండ్ మ్యారిటల్ లైఫ్, అది కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చంద్రుడిని తీసుకున్నాం కాబట్టి అక్కడ గురువు గురించి మాట్లాడాం, లేదంటే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చంద్రుడు అయిపోయాడు. కుజుడు ఆల్రెడీ అక్కడ తృతీయంలో ఉన్నాడు, ఇక మనం దశమంలో తీసుకోవట్లేదు. ఓకే, తర్వాత కుజుడు అయిపోయాడు. కుజుడు తర్వాత గురువు తీసుకుందాం. ఓకే, గురువు సప్తమాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. చాలా విచిత్రం ఇది. ఎందుకనంటే సప్తమాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటే ఒక పట్టాన ఒక మ్యాచ్ అనేది నచ్చదు, ఒక అలయన్స్, ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందనంటే 100 వంకలు పెడతారు. ఓకే, నాకు అది బాగోలేదు, ఇది బాగలేదు, నా రిక్వైర్మెంట్స్, ఐఎమ్ టూ ఇంటెలిజెంట్, ఒక తొందరగా సాటిస్ఫై కారు టువర్డ్స్ మ్యారేజ్. సో కాబట్టి ఈవెన్ అది మ్యారేజ్ని కూడా డిలే చేస్తూ ఉంటుంది. సో మ్యారేజ్లో కూడా ఫ్లక్చువేషన్స్ కూడా ఒకసారి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి కుజుడు వక్రించాడు కాబట్టి ఆ భావాన్ని డిస్టర్బ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ 10th గురువు ఎప్పుడు కూడా శుభత్వాన్ని చేస్తాడు. ఆ గురువుని వేరే పాపగ్రహాలు చూడకపోతే, అంటే ఇప్పుడు కుజుడు అష్టమ దృష్టితో ఆల్రెడీ గురువుని చూస్తున్నాడు, అలా కాకుండా ఇంకా ఏదైనా శని కూడా చూశాడంటే కొంత డెఫినెట్లీ డిస్టర్బెన్స్ ఉంటుంది. గురువు అలా ఉన్నా కూడా చంద్రబలం బాగుంటే కొంత ఎమోషనల్ బ్యాలెన్స్ వల్ల వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని అదంతా కూడా కాపాడుకుంటారు. బేసిక్గా మృగశిర నక్షత్రం ఏంటంటే ఈ సస్పెక్టివ్ నేచర్ వల్ల ఈవెన్ ఇమ్మెచ్యూర్డ్ థింకింగ్, అంటే జడ్జిమెంట్ అనేది మెచ్యూరిటీ లేకుండానే జడ్జిమెంట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రాముడు అంతటి వాడే సీతాదేవిని పరీక్షించాల్సి వచ్చింది. ఓకే, సమ్వే ఇమ్మెచ్యూరిటీ, అంటే ఎక్కడో ఒక చిన్న ఇమ్మెచ్యూరిటీ, అంటే అవగాహన లోపము, అండర్స్టాండింగ్ వల్ల, ఇష్యూస్ వల్ల ఇలాంటి ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ గురువు అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, పర్వాలేదు, వర్క్ బాగుంటుంది. అండ్ టీచింగ్ కావచ్చు, స్పీచ్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. ఈవెన్ ఇట్ కెన్ బి ఫినాన్స్, అకౌంటింగ్, ఓకే, ఇలాంటి వాటిలో కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అది మిథున రాశి. ఒకవేళ ఏదైనా వాటికి మూవీస్కి ఏదైనా రాయాలన్నా కూడా రైటింగ్కి వీటికి కూడా బాగానే పనిచేస్తుంది. ఓకే, పాజిటివ్. నెక్స్ట్ గురువు అయిపోయాడు. తర్వాత శుక్రుడు ధనాధిపతి, భాగ్యాధిపతి అయిన వాడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటూ దశమంలో ఉన్నాడు. ఓకే, కుజుడు బాగోలేదు. సో ఇక్కడ కనెక్షన్ ఉంది, అష్టమ భాగ్యాధిపతుల కనెక్షన్ ఉంది. ఇక్కడ ఫాదర్కి విపరీతంగా యోగించి ఇనిషియల్ స్టేజ్లో, లాటర్ స్టేజ్లో జాతకుడికి యోగించకపోవచ్చు చాట్లో, లేదనంటే ఫాదర్కి యోగించకుండా ఉండి ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ తనకి యోగించవచ్చు. ఓకే, సో ఈ విధమైన ట్విస్ట్లు ఉంటాయి. అవన్నీ కూడా మనం ప్రోగ్రెషన్స్ లేనిదే కన్ఫామ్గా జడ్జి చేసేదానికి ఉండదన్నమాట. ఓకే, ఇది ఒక ఏంటంటే మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా మిగిలిన ప్లానెట్స్తో లేకుండా మనం కంప్లీట్గా ఇది అని చెప్పేసి మీరు డిఫాల్ట్గా మీకు మృగశిరలో రవి ఉన్నాడా అంటే ఇంతే అని ఇలా మీరు జడ్జి చేయడానికి అసలు స్కోపే లేదు. ఓకే, ఇది ఒక అవేర్నెస్ కోసం, కనీసం చెప్పకపోతే అర్థం కాదని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకే, శుక్రుడు అయిపోయాడు. శని వచ్చేసి షష్ఠాధిపతి అయిన వాడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటూ దశమంలో ఉన్నాడు. షష్ఠాధిపతి అయిన వాడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటూ దశమంలో ఉంటే డెఫినెట్లీ టూ మచ్ ఆఫ్ యారగెన్సీని ఇస్తాడు, డౌట్ లేకుండా. ఒక మాట అనడు, మాట పడడు,
అండ్ విపరీతమైన మొండితనం, నిరంకుశత్వం విపరీతంగా ఇచ్చేస్తాడు. శని కుజులకి షష్టాష్టకాలనే, ఎందుకంటే కుజుడు దశమంలో, కుజుడు తృతీయంలో ఉంటూ దశమంలో ఉన్న శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఎంత బలంగా ఉంటాడు. సో విపరీతమైన అది ఇస్తాడు. అండ్ పంచమాధిపతి దశమంలో ఉండడం వల్ల ఆయన అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేయడం తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఓకే, ఆ కుజుడు కనుక ఏ శని నక్షత్రంలో వృచ్చికంలో వక్రించాడు కదా, అప్పుడు వక్రిస్తే ఒక్కోసారి సంతానం డిలే కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఇలా ఉండడం వల్ల ఈవెన్ ఒక్కోసారి సివిల్ ఇంజనీరింగు లేదనంటే కన్స్ట్రక్షను వీటిలో కూడా వెళ్తూ ఉంటారు. ఓకే, అండ్ కొంత హార్డ్ వే ఆఫ్ వర్క్, ఎందుకంటే మార్స్ ఈజ్ లైక్ టఫ్ అనమాట. ఓకే, హార్డ్ వే ఆఫ్ వర్క్ ఒకసారి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్లో కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే మార్స్ ఈజ్ ఇన్వెస్టిగేషన్. సో ఏది కన్ఫామ్గా చెప్పలేము. ఓకే, సో దశమ భావ మధ్యమం మిగిలినవి చూడాలి కదా, సో వాటిని బట్టి జడ్జ్ చేయాలి. రైట్, శని అయిపోయింది. ఇక రాహువు కేతువు. రాహు కనుక కుజ నక్షత్రంలో ఉంటే టూ మచ్ ఆఫ్ ఇంకా సస్పెక్టివ్ నేచర్ ఇస్తాడు. ఆల్రెడీ టెస్టింగ్ నేచర్ మార్స్ స్టార్కే ఉంది, దానికి తోడు రాహు ఉన్నాడు కుజ నక్షత్రంలో. కుజ నక్షత్రంలో రాహు ఉంటూ కుజుడు చూస్తున్నాడు అంటే సర్పదోషం అని చెప్తూ ఉంటారు. అది ఏమైనా రాహు దశమంలో ఉండి చూడడం, కుజుండి మళ్ళీ అష్టమ దృష్టితో రాహుని చూడడం వల్ల విపరీతమైన ఎగ్జాగరేషన్ అయిపోతుంది. ఎటువంటి మాయా గ్యాంబ్లింగ్ అనేది తనకు తెలిసిపోతుంది. ఓకే, చంద్రుడు బలంగా ఉన్నాడంటే ఈవెన్ దే కెన్ ఎర్న్ గ్యాంబ్లింగ్ మనీ. ఓకే, టూ మచ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ మనీ, వాళ్ళు వద్దనుకున్నా కావాలనుకున్నా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జూపిటర్ ప్లేస్మెంట్ బాగుంటే ఎథికల్గా బిహేవ్ చేస్తారు, బాగోలేకపోతే కంప్లీట్ అనెథికల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని చాట్లలో మార్స్ కనుక రాహుని ఆస్పెక్ట్ చేస్తూ రాహు దశమంలో ఉంటే ఆ కాంబినేషన్స్ని మీరు డెఫినెట్గా టెస్ట్ చేయొచ్చు. దేర్ విల్ బి మెనీ అబ్స్టకల్స్ ఇన్ ద కెరియర్లో లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ కేతు డ్రై ప్లానెట్. డెఫినెట్లీ కేతు దశమంలో ఉంటే జాబ్ని చాలా డ్రై చేస్తుంది. ఎప్పుడు ప్రొఫెషన్లో ఇంప్రూవ్మెంట్ ఇస్తుందో చెప్పలేము. ఒక్కోసారి ప్రొఫెషన్లో స్టెబిలిటీ అనేది అసలు ఉండకుండా కూడా పోవచ్చు. ఓకే, అదేమీ చెప్పలేము. కానీ కేతు దశమంలో ఉండడం వల్ల బిహేవియర్ లైక్ వెరీ సస్పీషియస్ బిహేవియర్, అంటే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా ఎదుటి వాళ్ళకి చెప్పకపోవచ్చు. కుజవత్ కేతు అంటారు, అంటే కుజుడు కేతువు ఈక్వలెంట్ ప్లానెట్స్ అని అర్థం. అంటే కుజుడు ఇచ్చేది కేతు, కేతు ఇచ్చేది కుజుడు ఇస్తాడని అర్థం. అంటే అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు, పనిచేస్తాడు, మళ్ళీ కుజ నక్షత్రంలో ఉన్నాడు. భూమి రూపంలో సడన్గా లాభం రావచ్చు, ఎందుకంటే కుజుడు వక్రిగా ఉన్నాడు కాబట్టి. ఆర్ఎల్స్ ఒక్కోసారి కెరియర్లో అబ్స్టకిల్ కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి. ఆల్ రైట్, సో ఇది చూడండి, ఇది చెప్పడానికి దాదాపు ఒక 10 minutes అయిపోయి ఉంటుంది. ఓకే, ఇలా మనం ప్రతి దానిలో కూడా మనం మిస్ కావద్దని ఇట్లాంటి వాటిని నేను చాలా వాటిని స్కిప్ చేస్తున్నాను, బ్లాగింగ్ రూపంలో మనం చూసుకుంటున్నాం అవి. ఓకే, సరే నెక్స్ట్ స్టోరీలోకి వెళ్తాం. మళ్ళీ చిన్న స్టోరీలు చిన్నవి ఉన్నాయి చెప్పుకుందాం. మార్గశిర మాసంలోనే శ్రీకృష్ణుడు జన్మించడం జరిగింది. సో మృగశిర నక్షత్రం కూడా ఈ మార్గశిర మాసానికి కనెక్ట్ అయింది. సో అది ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ అంతే. ఓకే, సరే ఇంకొక చిన్న కథ ఉంది. యాక్చువల్లీ బ్రహ్మ ప్రతి ఒక్కళ్ళని క్రియేట్ చేస్తూ ఉంటాడు, అంటే బ్రహ్మనే అందరినీ పుట్టించడానికి గల కారణం. సో అలాంటి బ్రహ్మ సరస్వతీదేవిని కూడా పుట్టించడం జరిగింది. సో సరస్వతిని బ్రహ్మ క్రియేట్ చేసినప్పుడు సరస్వతి అనేది బ్రహ్మ యొక్క కూతురు అవుతుంది. ఓకే, సో అలాంటి కూతురు మీద యాక్చువల్లీ అంటే బ్రహ్మ కూడా ఇన్ఫాచ్యుయేషన్కి గురవుతాడు, గురయ్యి సరస్వతి వెంట పడడం చేస్తూ ఉంటాడు. సో సింపుల్గా సరస్వతీదేవి ఒక జింక రూపంలో మారిపోయి ఒక లేడీ రూపంలో మారిపోయి ఆకాశంలో పరిగెడుతూ ఉంటుంది. ఓకే, బ్రహ్మని అవాయిడ్ చేస్తుంది, అంటే తను ఇంట్రెస్టెడ్ కాదు, షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ద బ్రహ్మ. ఓకే, సో నెక్స్ట్ ఇమీడియట్గా బ్రహ్మ జింక రూపంలో ఆ లేడీని చేంజ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే, సో ఆ లేడీ పిల్ల అయిన సరస్వతీదేవి భయపడి శివుని దగ్గరికి రీచ్ అవుతుంది. ఇట్లా నన్ను పరేషాన్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే శివ ప్రొటెక్షన్ చేసి బ్రహ్మకి పనిష్మెంట్కి డిసైడ్ అయిపోతాడు. పనిష్మెంట్ ఏంటంటే బ్రహ్మకి యాక్చువల్లీ 5 తలలు ఉండేవి. ఓకే, ఈ 5 తలలతో కూడా చేంజ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే, ఒకటి ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది, 4 దిక్కుల్ని చూస్తూ ఉంటాయి. సో ఆకాశంలో పరిగెడుతున్న సరస్వతీదేవిని చేంజ్ చేస్తున్నాడు కాబట్టి చలో దాన్ని చాప్ చేద్దాం, నరికేద్దాం అని చెప్పేసి 5వ తలని నరికేయడం జరుగుతుంది. ఓకే, అలా అంటే విపరీతమైన డిజైర్తో కాన్సిక్వెన్సెస్ అనేది ఏం తెలియకుండా ఈవెన్ బ్రహ్మ కూడా అలా చేయడం వల్లే కొన్ని గుళ్ళు భూలోకంలో గుళ్ళు లేవని ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకో స్టోరీ కూడా ఉంది, అంటే బ్రహ్మ అబద్ధం చెప్పాడు అందుకే గుళ్ళు లేవని చెప్పేసి. ఏది అంటే ఆది అంతాన్ని కనుక్కోవడానికి విష్ణువును బ్రహ్మ ట్రై చేస్తారు, అది వేరే స్టోరీ. ఓకే, సరే ఇట్లా చేయడం వల్ల సో కాన్సిక్వెన్స్ని తెలియకుండా బిహేవ్ చేయకూడదు, అంటే డిజైర్స్ని కంట్రోల్గా ఉంచుకోవాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది. ఎందుకంటే ఇది వృషభం
శుక్రుడిది, అది కళత్రకారకుడు అయింది. తర్వాత కుజుడు యొక్క నక్షత్రం ఉంది. సో అక్కడ ఉండే గ్రహాలను బట్టి ఓకే కంపల్సరీ ఇక్కడ ఈ గ్రహం ఉందని కాదు, సప్తమాధిపతి, అష్టమాధిపతి ఇట్లా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, పంచమాధిపతి, ఆ కనెక్షన్స్ని బట్టే దాన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదొక చిన్న స్టోరీ అనమాట. రైట్, నెక్స్ట్ స్టోరీకి వెళ్దాం. ఏంటంటే బేసిక్గా రిలేషన్షిప్ బాగుండాలంటే ఇదంతా మ్యారేజ్ రిలేషన్షిప్కే ఎక్కువ కనెక్ట్ అవుతుంది మృగశిర నక్షత్రం, కుజ నక్షత్రం. ఎప్పుడైతే సప్తమాధిపతి ఇదంతా కనెక్షన్స్ ఉంటాయో ఈ దుప్పి లేడీ కన్ఫ్యూజ్ కాదు, లేడీ అంటే ఫిమేల్, దుప్పి అంటే మేల్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే దుప్పి మేటింగ్కి వెళ్తుందో దుప్పి కొమ్ములు ఉంటాయి. ఓకే, మీటింగ్ అంతా అయిపోయే వరకు కొమ్ములు కింద పడిపోతాయట. ఓకే, అది కూడా నేను విన్నదే. ఓకే, సో హార్మోనల్ చేంజెస్ వల్ల ఇది పడిపోవడం జరుగుతుంది. మళ్ళీ దుప్పికి మళ్ళీ కొమ్ములు వస్తూ ఉంటాయి నెక్స్ట్ మీటింగ్ టైం వరకు. ఓకే, మీటింగ్ అంటే వాళ్ళు ఇద్దరు రెండు కలవడం అనమాట, రెండు జంతువులు సంతానోత్పత్తికి కలవడం అనమాట. ఓకే, సో అయితే ఈ కొమ్ములు అనేది ఈగో, అంటే హెడ్ అనేది ఈగో కింద సిగ్నిఫై చేస్తారు. సో ఎట్లయితే తన కొమ్ముల్ని వంచి దుప్పి ఉందో, సో ఈవెన్ మేల్స్ కావచ్చు, ఫిమేల్స్ కావచ్చు, మృగశిర నక్షత్రంలో గ్రహాలు ఏమన్నా ఉంటే, బలంగా ఉంటే డెఫినెట్లీ మన ఈగోని సరెండర్ చేయాలి. సరెండర్ చేయకపోతే అక్కడ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవ్వదు. దేర్ విల్ బి గొడవలు, క్వారలింగ్, కొట్టుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా అబ్యూజెస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఓకే, అది ఒకటి. ఇంకోటి దుప్పికి సంబంధించిన చిన్న కథ ఉంది, భలే ఉంది అది. కస్తూరికా దుప్పి అనే ఒక దుప్పి ఉందట, అది నేపాల్ సైడ్ ఉంటుందట. సో ఆ దుప్పికి బేసిక్గా జెనిటల్ ఆర్గాన్స్ నుంచి పర్ఫ్యూమ్ వస్తూ ఉంటుంది, అంటే బాడీ నుంచే ఓ పర్ఫ్యూమ్ వస్తుంది. పర్ఫ్యూమ్ అంటే ఒక సెంటు, ఓకే, స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అంటే ఇంకొక జింకని అట్రాక్ట్ చేయడానికి, ఓకే, మేటింగ్ కోసం అట్రాక్ట్ చేయడం కోసం. ఓకే, ఈవెన్ దాన్ని కూడా మనకి బయట అమ్ముతూ ఉంటారు. ఓకే, ఏం లేదు, అది పర్ఫ్యూమ్ లాగా పనిచేస్తుంటుంది. సో మృగశిర నక్షత్రం వాళ్ళకి పర్ఫ్యూమ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, పర్ఫ్యూమ్ ఒక్కటే కాదు, బేసిక్గా కుజ శుక్రులు కలిస్తే బాగా టేస్టీ ఫుడ్ కావాలి, మంచి డ్రెస్సెస్ కావాలి, లైట్ వెయిట్గా డ్రెస్సెస్ ఉండాలి, సరదాగా ఉండాలి, అండ్ ఫ్యాషన్ అంటే సెల్ఫీలు దిగడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఓకే, రకరకాల లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఓకే, అవన్నీ నేను ఇప్పుడు చెప్పేదానికి కాదు, కానీ జనరల్గా లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పెసిఫికేషన్, అంటే నాకు ఇలా ఉండాలి, బ్యాంగిల్స్ అంటే ఇలా ఉండాలి, డ్రెస్ అంటే ఇలా ఉండాలి. అబ్బాయిలు అయితే నాకు ఇలాంటి వేర్ కావాలి, ఇలాంటి ఫిట్టింగ్ ఉండాలి, ఇలాంటి బ్రాండ్ కావాలి. ఓకే, ఇలాంటి స్పెసిఫైడ్ టేస్ట్, అంటే ఒక రకమైన రుచి టేస్ట్ అనేది ఉంటుంది. ఓకే, మేబీ రేపు చతుర్థాధిపతి దానిలో ఉన్నాడు అనుకోండి, నాకు ఇలాంటి ఇల్లు కావాలి, నాకు ఇలా ఉండాలి ఇల్లు, అలా ఉండాలి అని ఒక స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఏవైతే పాయింట్స్ చెప్పామో మన ఫండమెంటల్ రూల్స్తో పాటు వీటిని యాడ్ చేస్తే కొంత ఎఫెక్టివ్ అనాలిసిస్ని మనం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రైట్, నేను చెప్పిందంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ప్రతి నక్షత్రంలో ఆ గ్రహం ఉంటుంది, ఏముంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి జడ్జ్ చేసి దానికి కుదరదు, కాబట్టి నేను నెక్స్ట్ వీడియో నుంచి దాన్ని డిస్కస్ చేయట్లేదు. దీన్ని జస్ట్ మీరు ఇట్లా ఇమాజిన్ చేసుకుంటారని చెప్పి ఇది జస్ట్ ఒక టెస్టింగ్కి చూపించాను. సరే, మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.